నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతూ ఉన్నాయి అయితే వైసీపీ పార్టీ వచ్చేటప్పటికి ఇప్పటికే అధికారంలో ఉంది తరువాత వచ్చే ఎలక్షన్స్లో కూడా తప్పకుండా అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అయితే చాలా గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు ఎలాగైనా సరే తప్పకుండా గెలవాలి అని చెప్పి దీంతో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేస్ని కూడా వేరే ప్లేసెస్కి మార్చడం అలాగే కొంతమందిని గెలవరు అనే ఉద్దేశంతో ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా సరే వాళ్ళని తీసేసి మరొక కొత్త అభ్యర్థిని అయితే ఆ ప్లేస్లో పెట్టడం కూడా జరుగుతుంది కొంతమందిని ప్లేసెస్ మార్చడం కొంతమందిని కంప్లీట్గా తీసేయడం అయితే జరుగుతుంది ఇదే తరుణంలో తప్పకుండా గెలవాలి అని చెప్పి గట్టిగా అయితే ఫిక్స్ అయ్యారు అయితే రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఇప్పటి వరకు అయితే మార్గాని భరత్ అయితే ఉన్నారు కానీ ప్రస్తుతం వచ్చేటప్పటికి అక్కడి నుండి అతను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ ప్లేస్లో సినీ యాక్టర్ సుమన్ని నిలబెట్టాలి అనే ఉద్దేశంతో అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే దానికి సంబంధించి పార్టీకి సంబంధించిన నేతలు సుమన్ని కలిసి అతనితో మాట్లాడడం కూడా జరిగింది మొత్తానికి వచ్చేటప్పటికి గౌడ సామాజిక వర్గానికి చెందిన సుమన్ అయితే అక్కడ నిలబెట్టడం వల్ల తప్పకుండా బీసీకి సంబంధించిన ఓట్లన్నీ కూడా గంపగుత్తగా వచ్చి వైసీపీకే పడే ఛాన్స్ ఉంది అనే ఉద్దేశంతో అయితే సుమన్ని నిలబెట్టబోతున్నారని చెప్పి కూడా తెలుస్తుంది ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము చాలామంది ఈ చేంజ్ చేయడం జరిగింది ఇప్పటికే 5 జాబితాల వరకు కూడా వచ్చాయి ఇంకా చాలా మందిని ఎమ్మెల్యేస్ని కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేస్ని మార్చడం కానీ అలాగే కొంతమందిని తీసేయడం కానీ జరిగే అవకాశం ఇంకా లేకపోలేదు మొత్తం 175 సీట్లలో ఇప్పటి వరకు ఒక 60 మందిని వరకు చేంజ్ చేసినట్లయితే తెలుస్తోంది ఇంకా చాలా మందిని చేంజ్ చేసే అవకాశం కూడా ఉంది మొత్తం 175 మందిలో కూడా ఏ చిన్న డౌట్ ఉన్నా సరే ఓడిపోతారేమో అని చెప్పి అటువైపు నిలబడడానికి రెడీగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా సరే కూడా సర్వే ఏ విధంగా అయితే చెప్తుందో ఏ మాత్రం చిన్న డౌట్ సర్వేలో వీళ్ళకి తెలిసినా సరే తప్పకుండా వాళ్ళని తీసేసి రీప్లేస్ చేసే అవకాశం అయితే తప్పకుండా ఉంది ఇప్పటికే 5 జాబితాలని రిలీజ్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఇంకా ఎన్ని జాబితాలు వస్తాయనేది కూడా తెలియదు దీని గురించి చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అయితే చాలా టెన్షన్లో ఉన్నారని చెప్పాలి ఇప్పటి వరకు సీట్ ఎవరికి వచ్చింది సీట్ కన్ఫర్మ్ అయిన వాళ్ళు అలాగే అసలు తీసి పక్కన పెట్టిన వాళ్ళైతే ఒక రకంగా టెన్షన్ వాళ్ళకి పోయిందని చెప్పాలి ప్రస్తుతానికి ఇంకా కాల్స్ రాలేదు సీఎంఓ నుంచి కాల్ రాలేదు అనే వాళ్ళే ముఖ్యంగా ఎక్కువ టెన్షన్లో ఉన్నారు సీట్ వస్తుందా రాదా అనే జంకు అయితే వాళ్ళలో కనిపిస్తుందని చెప్పాలి మొత్తానికైతే రాజమండ్రి నుండి మాత్రం ఎంపీగా ఈసారి యాక్టర్ సుమన్ అయితే నిలబెట్టబోతున్నారు సో చూడాలి ఏ విధంగా ఓట్లు పడతాయని చెప్పి వైసీపీ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది రాజమండ్రిలో కనుక ఎంపీ సీట్ యాక్టర్ సుమన్కి ఇస్తే బీసీ ఓట్లు మాత్రం తప్పకుండా అన్నీ కూడా వాళ్ళకే వస్తాయని కాన్ఫిడెన్స్ ఉంది చూడాలి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా రిజల్ట్ ఉంటుందనేది చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ప్రతిరోజు కూడా అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్